పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎందుకు కాదు. లాస్ట్ టైం నేను 14 Days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అని ఒక సినిమా చేశాను. 14 Days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో సినిమాకి ఒక ఎల్యూవి అని ఒక సాంగ్ ఉంటుంది. ఓకే. ఎల్యూవి సాంగ్ 6 months మేము కష్టపడి మ్యూజిక్ చేసి లిరిక్స్ చేసి ఒక దగ్గర 3/4 వర్జన్ లిరిక్స్ ఎల్యూవి రెహమాన్ గారు రాశారు. ఈజ్ అ బ్యూటిఫుల్ లిరిసిస్ట్ అండి రెహమాన్ గారు. కడలల్లే అని ఒక సాంగ్ చేశాడు డియర్ కామ్రేడ్ లో. సో చాలా టెరిఫిక్ లిరిసిస్ట్ తను రెహమాన్ గారు. తను రాశాడు దానికి, నేను దానికి మ్యూజిక్ చేయడం, మొత్తం మ్యూజిక్ కంపోజ్ ప్రొడక్షన్ అంతా చేయడం జరిగింది. వాళ్ళు సాంగ్ రిలీజ్ చేసినప్పుడు అండ్ ఐ ఆస్డ్ కార్తిక్ గారు, సింగర్ కార్తిక్ గారు ఉన్నారా, ఐ ఆస్డ్ హిమ్ ఇఫ్ యూ కెన్ సింగ్ ద సాంగ్. అండ్ తను సాంగ్ విని వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఈ సెడ్ రాబిన్ లెట్స్ డూ ఇట్ మ్యాన్, దిస్ సాంగ్ ఇస్ రియలీ గుడ్ అన్నాడు. మేము పాడాము, మేము వెళ్ళాము, తను పాడాడు, మేమందరం బాగానే ఉన్నాం. ఓకే. కానీ ప్రొడక్షన్ వాళ్ళు సాంగ్ ని రిలీజ్ చేసినప్పుడు ఇట్స్ కార్తిక్ సాంగ్ అని పెట్టి రిలీజ్ చేశారు, జస్ట్ ఫర్ అ పబ్లిక్ ఆడియన్స్. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, మొత్తం కార్తిక్ చేసిండు అనుకుంటారు. సో ఇప్పుడు ఎంతమంది కిందికి వెళ్ళి డీటెయిల్స్ లకి వెళ్ళి ఎవరు కంపోజ్ చేస్తారు ఏంటి చూడరు కదా. ఇట్స్ నాట్ కార్తిక్ సాంగ్, ఇట్స్ ద టీమ్, మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్, లిరిసిస్ట్ సాంగ్ అండ్ ఆల్సో సింగర్ సాంగ్. సో ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చాలా సాంగ్స్ లో సిద్ శ్రీరామ్ సాంగ్ అని వేస్తారు. ఆబ్వియస్లీ లైక్ యూ సెడ్ దట్, లైక్ మీరు ఎలా అయితే చెప్పారు సాంగ్ సిద్ శ్రీరామ్ది కాదండి, సిద్ శ్రీరామ్ వచ్చి ఒక గంటల వాడు వెళ్ళిపోతాడు. దాని వెనకాల కష్టపడేదంతా ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక లిరిసిస్ట్. వీళ్ళిద్దరు క్రియేటివిటీ ఎక్కువ ఉంటది, వీళ్ళిద్దరు ఎక్కువ కష్టపడతారు. ఒక 1-2 గంటలలో బాడీ వెళ్ళిపోయిన తర్వాత అది వాళ్ళదే సాంగ్ అంటే మట్టుకు నేను ఒప్పుకోను. టీమ్ వర్క్, ఇట్స్ టీమ్ వర్క్. అండ్ ఒక మిక్సింగ్ ఇంజనీర్, ఒక మాస్టరింగ్ ఇంజనీర్, వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి వాళ్ళు చేసి పంపించి మళ్ళీ వాళ్ళే ఆపేస్తారు. 1 second లెట్ మీ సెండ్ 1 more version అని. ఎంతమంది డే అండ్ నైట్ కష్టపడితే కానీ ఒక సాంగ్ అవ్వదు. దయచేసి అందరు టెక్నీషియన్స్ ని కూడా గుర్తిస్తే బాగుంటుంది. సార్, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ మ్యూజిషియన్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఇండస్ట్రీలో మ్యూజిక్ ఇండస్ట్రీ ఎలా ఉంది సార్ ప్రెసెంట్? బాగుందండి. యాక్చువల్గా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా బాగుంది. ఎవ్రీబడి హ్యాస్ ఆపర్చునిటీ అండ్ యూ కెన్ ఇప్పుడు ఇంట్లోనే మ్యూజిక్ చేసి ప్రొడ్యూస్ చేయొచ్చు, రిలీజ్ చేయొచ్చు. అండ్ ఇట్స్ అన్ ఓపెన్, అంటే మనకి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇట్స్ ఈవెన్ మోర్ ఓపెన్ ఫర్ ఫర్ అప్కమింగ్ మ్యూజిషియన్ సింగర్స్ టు రీచ్ ఎనీబడి. ఇట్ హాస్ బికమ్ ఈజీ యాక్సెస్, స్కోప్ వచ్చింది. సో నీకు కొలాబరేషన్స్ కి స్కోప్ వచ్చింది, ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి స్కోప్ వచ్చింది, ప్రొడక్షన్ కి వచ్చింది. ఒకప్పుడు ఆ టైంలో ఒక స్టూడియోస్ ఉంటుండే, లైక్ రామనాయుడు, సురేష్ ప్రొడక్షన్స్, ఇట్లా 2-3 స్టూడియోస్ ఉంటుండే సెలెక్టివ్ గా. అండ్ ఆ స్టూడియోస్ కి వెళ్ళి రికార్డింగ్ చేయడం జరుగుతుండే. ఇప్పుడు ఎవ్రీవేర్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. సో వాళ్ళకి ఆపర్చునిటీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అంటే ఇంతకు ముందు మనం చూసుకున్నప్పుడు ఒకటే మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, ఒక సినిమాకి ఒకటే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే కల్చర్ ఉంది, బట్ ఇప్పుడు కొత్త కల్చర్ ఇంక్లూడ్ అవుతుంది. లైక్ ఒక్క సినిమాకి 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు సార్ యాజ్ ఏ టెక్నీషియన్ గా? హౌ డూ యూ ఫీల్? అంటే ఐ ఫీల్ వెరీ పెథటిక్ అండి. ఎందుకంటే పాపం అప్పుడప్పుడు డైరెక్టర్స్ చేతిలో కూడా ఉండదు అది. ఏమవుతుందంటే ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ తను అందులో హిట్ ఉన్నది, అది దానికి తనని తీసుకుందాం, తినకి ఇది ఉంది తనని అట్లా తీసుకుందాం అని అట్లా ముక్కలు చేస్తే ఒక డైరెక్టరే కదా కథ రాసింది. సింగిల్ డైరెక్టర్ ఒక సింగిల్ కథ రాసి, సింగిల్ డైరెక్టర్ ఇస్ డైరెక్టింగ్ ద హోల్ ఫిలిం, రైట్? సో క్రియేటివిటీ ఆస్పెక్ట్కి వస్తే వెన్ యూ హ్యావ్ వన్ ఫుల్ ఎందుకు ఒక ఫస్ట్ 1 hour ఒక తన స్టోరీ రాయొచ్చు కదా, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకొక స్టోరీ రాయొచ్చు కదా. ఎందుకు అలా పెట్టుకోము? ఒక డైరెక్టర్ ఉన్నాడు, డైరెక్టర్ ఒక ఫస్ట్ హాఫ్ ఒక డైరెక్టర్, సెకండ్ హాఫ్ ఒక డైరెక్టర్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు అట్లా ఉండదు? ఎందుకంటే కంటిన్యూటీ అది ఒక మన బేబీ లాంటిది. అది ఒక బిడ్డ పుడితే ఎంత జాగ్రత్త చూసుకుంటాం, ఒక సినిమా అనేది అలాంటిది. ఇట్స్ లైక్ అ బేబీ అండ్ వీఆర్ లైక్ అ ఫాదర్స్. సో అట్లా కాకుండా
4 డిఫరెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొత్తం జర్నీ ఎక్కడ ఉంటుంది సినిమా తోటి, ఆ క్యారెక్టర్స్ తోటి, ఆ హీరో తను హీరో క్యారెక్టర్ ఏంటి, స్టోరీ ఏంటి, డైరెక్టర్ పల్స్ ఏంటి. సో ఇదంతా ఒక జర్నీ కదండి. ఆ జర్నీ లేకుండా సడన్ గా ఒక ర్యాండమ్ ఒక సాంగ్ చూస్ చేసుకుంటే అది ఒకవేళ డైరెక్టర్ కి మంచి జడ్జిమెంట్ ఉందనుకోండి, సాంగ్స్ సినిమా వరకు పండుతున్నాయి అంటే హ్యాపీ. కానీ ఇది ముక్కలు అండి, ఇట్స్ లైక్ ఎ కీమా. ఎగ్జాక్ట్లీ. సో ఒక వన్ ఫాదర్ ఉన్నాడు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. మల్టిపుల్ తీసుకొచ్చి ఒక అతికిచ్చినట్టు ఉంటుంది. అతికిచ్చినట్టు ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా ఒకలాగా ఉంటది, ఒకరు కొడతారు సాంగ్, ఒకరు కొడతారు, అవి వర్కౌట్ అవ్వవండి. అంటే ముంబైలో బాలీవుడ్ లో దే ట్రై దట్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ వర్క్, సమ్ టైమ్స్ ఇట్ డజంట్ వర్క్. ఓకే, డస్ వర్క్ అంటే అతను ఆల్రెడీ హిట్ సాంగ్స్ ఉంటుంది కదా, అదే సిమిలర్ హిట్ సాంగ్ ఒకటి దీంట్లో పెడతాడు, అది ఏదో ఒక హుక్ లైన్ ఉంటుంది, అది హిట్ అవుతుంది. కానీ సినిమాకి ఏం సంబంధించి ఉన్నది అనేది మ్యాటర్స్. ఇప్పుడు హాలీవుడ్ లో ఈ ప్యాటర్న్ యాక్చువల్ హాలీవుడ్ లో ఉండే, బాలీవుడ్ కూడా తర్వాత బాలీవుడ్ వాళ్ళు తీసుకుని ఇప్పుడు మన టాలీవుడ్ వాళ్ళు తీసుకుంటున్నారు అన్ఫార్చునేట్లీ. నేనేమంటానంటే హాలీవుడ్ సినిమాలో ఒక్క సినిమాకి ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, only one music director. That one music director will pick the songs from a different bands వేరే వాళ్ళ దగ్గర నుంచి the music director will pick and he will put it. సో పెట్టినప్పుడు ఏమవుతుందంటే క్రెడిట్స్ లో కంపోజర్ ఇస్ వన్, బట్ క్రెడిట్స్ లో ఈ సాంగ్ వీలది, ఈ సాంగ్ వీలది, ఈ సాంగ్ వీలది అని క్రెడిట్స్ వస్తుంది, విచ్ వీ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్స్. కాబట్టి వాళ్ళు ఇస్తారు అట్లా. అది బాలీవుడ్ వాళ్ళు తీసుకొని దాన్ని ఏం చేస్తానంటే అసలు యాక్చువల్ సినిమాకే మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కొక్కరు ఒక 10 మంది ఉంటారు. లైగర్ సినిమాకి కట్ చేస్తే మీరు క్రెడిట్స్ చూస్తుంటే చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేస్తారు దానికి, విచ్ ఇస్ గుడ్. బట్ మ్యూజిక్ సూపర్వైజర్ అని ఫస్ట్ ఆయన పెద్ద ఉంటుంది, కింద పాపం ఏదో చిన్న మ్యూజిక్ డైరెక్టర్ కష్టపడ్డ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటుంది. సో బ్రోకర్, ఏ ఏజెంట్ is getting a biggest credit in Bollywood industry.